నిన్న లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లో ఇవాళ నష్టాల్లో ప్రారంభమై భారీ లాస్ లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 800 పాయింట్లు కోల్పోయింది. ఇక నిఫ్టీ కూడా 24,000 దిగువకు చేరింది. ఇక డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ భారీగా క్షీణించింది. క్రూడ్ ఆయిల్ ధరలు $110 పెరిగాయి. ఇక బులియన్ మార్కెట్లో బంగారం వెండి రేట్లు స్వల్పంగా పెరిగాయి. వెండి 1500, బంగారం దాదాపు 400 పెరిగింది. మనతో పాటు సీనియర్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రత్న. సత్యనారాయణ గారు, మనం నిన్న చూసాము లాభాల్లో కొనసాగిన ఈ మార్కెట్లు వెంటనే ఈ రోజు నష్టాల్లో కొనసాగడం మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు దాన్ని? బంగారం వెండి ధరల్లో కూడా మార్పులు చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఏమిటి అంటే ఇవాళ బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ మంత్లీ ఎక్స్పైరీ ఒకటి. ఇక నిన్న ఇప్పుడు బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో ఆల్ టైమ్ హైక్ రావడం జరిగింది. $120 పైన $122 జరుగుతుంది. అంటే ఆల్ టైమ్ హై అనమాట. అంతకుముందు 119 పాయింట్ చిల్లర ఉండేది, ఇప్పుడు 122కి వచ్చింది. అంటే ఆల్ టైమ్ హైక్ ఎందుకు జరిగింది అంటే ఏదైతే ఈ హర్ముజ్ జలసంధిని వీళ్ళు దిగ్బంధనం చేయడం జరిగింది ట్రంప్ వాళ్ళు, అమెరికా వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు చెప్పడం ఏంటిది, మీరు కనుక హర్ముజ్ జలసంధిని చేస్తే మళ్ళీ మేము మా ఇరాన్ వాళ్ళు దాన్ని అంటే వాళ్ళ ఆధీనంలో ఉండాలి అనేది అక్కడ ఇద్దరికి చర్చలు జరగలేదు. అందుకని ఒక్కసారిగా అక్కడ ఏవైతే నౌకలు ఉండిపోయినాయో అవి దిగ్బంధంలో ఉన్నాయి, బయటకు రావట్లేదు. ఒక్కసారిగా మార్కెట్ లో బ్రెంట్ ఆయిల్ పెరగడం జరిగింది. దాంతో వరల్డ్ మార్కెట్లు ఫాలో అవడం జరిగింది. వరల్డ్ మార్కెట్లు ఫాలో అయ్యేటప్పటికి మన మార్కెట్లు ఫాలో అవటం. మనకి 3 రోజులు సెలవులు ఉన్నాయి. రేపు మేడే మహారాష్ట్ర డే ఉంది, హాలిడే ఉంది. మనకి రేపు మార్కెట్లో సెలవు ఉంది. ఇంకొకటి ఎక్స్పైరీ ఏదైతే ఉందో అదొకటి ఉంది. రాత్రి అమెరికాలో వడ్డీ రేట్లు అనౌన్స్ చేయడం జరిగింది. ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు న్యూట్రల్ గానే ఉంచారు. అంటే ఏమీ లేదు చేంజెస్, అంటే పెంచడం కానీ తగ్గించడం కానీ ఏమీ లేదు. అది మామూలు జనరల్ న్యూసే. ఎందుకంటే వడ్డీ రేట్ల గురించి ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది కాబట్టి వడ్డీ రేట్లు తగ్గించే ఆలోచన లేదు అనేది చెప్పడం జరిగింది. అంతవరకు ఓకే. ఇక మనకు వచ్చేటప్పటికి ఆల్ టైమ్ మన రూపీ ఏదైతే ఉందో ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. $95.29 ఆల్ టైమ్ లోలో జరుగుతుంది. దాంతో మన మార్కెట్లు ఒక్కసారిగా ఫాలో అవడం జరిగింది. 985.22 పాయింట్లు, అంటే సుమారు 1000 పాయింట్లు మన మార్కెట్లు మైనస్ లోకి వెళ్ళడం జరిగింది. బిఎస్సి సెన్సెక్స్ 30 ఉంటాయి. 30లో ఓన్లీ ఒక 3 కంపెనీలు తప్ప మిగిలిన 27 కూడా మైనస్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఒక సెక్టార్ కాదు, అన్ని సెక్టార్లు కూడా ఫాలో అయినాయి. అంటే నిన్న ఏం జరిగింది అంటే ఇక చర్చల దగ్గరకు వచ్చినాయి. ఇరాన్ వాళ్ళు ఏదో టైంలో ఇక అంటే ఓకే అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళ ఉత్పత్తి ఆగిపోయేటట్టుంది వాళ్ళ బోర్లోంచి. అందుకని ఉత్పత్తి ఆగిపోతుంది కాబట్టి మళ్ళీ వాళ్ళు ఎక్కడ నిల్వ చేయాలనో కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చర్చలకు వస్తారు, చర్చలు సుముఖంగా ఉన్నారు అని వార్తలతోటి వరల్డ్ మార్కెట్లు పెరిగినాయి. కానీ నిన్న మధ్యాహ్నం తర్వాత యూరోపియన్ మార్కెట్లు ఫాలో అయినాయి, రాత్రి అమెరికా మార్కెట్లు ఫాలో అయినాయి, ఏషియన్ మార్కెట్లు మైనస్ లోనే క్లోజ్ అయింది. అందుకే రేపు నిన్న ఉదయం పెరిగిన మార్కెట్లు మళ్ళీ మధ్యాహ్నం తర్వాత ఎండింగ్ లో ప్రాఫిట్ బుకింగ్ కూడా జరగడం జరిగింది. ఇప్పుడు నిఫ్టీ 50 వచ్చి 319 పాయింట్లు మైనస్, బిఎస్సి సెన్సెక్స్ వచ్చి 1010, ఇప్పుడు 1010 పాయింట్లు మైనస్ లో ఉంది. ఇక నిఫ్టీ 500 292. ఒక ఐటీ సెక్టార్ మాత్రమే ఒక 31 పాయింట్లు ప్లస్ లో ఉంది. మిగిలిన అన్ని కూడా 27కి వచ్చింది ఇప్పుడు ఐటీ సెక్టార్. మిగిలిన అన్ని కూడా పెద్ద ఎత్తునే మైనస్ లోనే ఉన్నాయి. అంటే మీరు అన్నట్టు పెరిగినప్పుడు ఆ గుడ్ న్యూస్ తోటి 1000 పాయింట్లు పెరగటం కానీ 1000 పాయింట్లు తగ్గటం కానీ నెగ్లిజిబుల్ అయింది. ఎందుకంటే ఈ గుడ్ న్యూస్ వచ్చినప్పుడు ఒక్కసారిగా 1000 పాయింట్లు పెరగడం జరుగుతుంది. ఒకసారి అయితే 3000 పాయింట్లు కూడా పెరగడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 1000 పాయింట్లు బ్యాడ్ న్యూస్ వచ్చేటప్పటికి 1000 పాయింట్లు పట్టడం జరుగుతుంది. అంటే నీ రూపీ ఏదైతే ఉందో ఆల్ టైమ్ లోకి రావటం, బ్రెంట్ ఆయిల్ ఎప్పుడైతే బాగా పెరగటం, దాంతో మార్కెట్లు అన్ని ఫాలో అవటం. ఇక ఇప్పుడు ఈ గోల్డ్ సిల్వర్ విషయంలోకి వచ్చేటప్పటికి ఫ్లాట్ గానే ఉంది, పెద్దగా ఏం లేదు. అంటే ఒక 0.12% మైనస్ లో ట్రేడ్ అవుతుంది గోల్డ్. సిల్వర్ 0.1% ప్లస్ లో ఉంది, కానీ అది కూడా నెగ్లిజిబుల్. అది కూడా ఎక్స్పైరీలు ఉన్నాయి. మెయిన్ ఏంటిదంటే ఇవన్నీ కూడా ఈ 30వ తారీఖు ఏవైతే ఉన్నాయో ఎక్స్పైరీలు ఉంటాయి. అంటే గోల్డ్ అనుకోండి, సిల్వర్ అనుకోండి, లేకపోతే ఇప్పుడు ఏదైతే మామూలు మిగిలిన స్క్రిప్ట్స్ అనుకోండి, అంటే ఇవాళ బిఎస్సి సెన్సెక్స్ ఉంది, అది మంత్లీ వీక్లీ ఎక్స్పైరీ ఉంది. మళ్ళీ 3 రోజులు రేపు నుంచి 3 రోజులు సెలవులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మనం పట్టించుకోవక్కర్లేదు. ఎందుకంటే ఓన్లీ ఆ డిఫరెన్స్ ని ఈ షార్ట్ కవరింగ్లు, ప్రాఫిట్ బుకింగ్లు అవి జరుగుతాయి ఎక్స్పైరీ టైంలో.
కానీ ఓవరాల్ గా అయితే గోల్డ్ సిల్వర్ ఎక్కడో ఒక దగ్గర ఇప్పుడు ఇరాన్ మీద ఏదైతే అమెరికా ఉందో ఎన్నాళ్ళు ఉండకపోవచ్చు, ఎందుకంటే అమెరికా వాళ్ళు చర్చలు రెడీగా ఉన్నారు, ఇరాన్ వాళ్ళు కూడా చర్చలు రెడీగా ఉన్నారు. కాకపోతే ఇదే విషయంలో వాళ్ళు అంటే ఈ హర్ముజ్ జల్సంధి మీద ఆధీనం ఉండకూడదు అనేది వాళ్ళు, ఇరాన్ అణ్వాయుధాలు చేయకూడదు అనేది వాళ్ళు. దాంతో ఈ మెయిన్ ఇదే ఈ బ్రెంట్ ఆయిల్ తోటే మన రూపీ ఆల్ టైమ్ లోకి పోవటం, ఇక మిగిలిన అన్ని కూడా అదే పారామీటర్స్. అందుకని ఇక బ్రెంట్ ఆయిల్ ఎక్కడో ఒక దగ్గర చర్చలు జరుగుతాయి, జరిగిన తర్వాత ఆటోమేటిక్ గా బ్రెంట్ ఆయిల్ తగ్గుద్ది. అప్పుడు అన్ని మామూలు, అంటే అన్ని ఎక్స్చేంజ్లు మామూలు అయిపోతుంది. అప్పుడు గోల్డ్ సిల్వర్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. చెప్పండి. ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా స్టాక్స్ మీద మీరు ఏం చెప్తారు? మీ వ్యూ ఏంటి వాటికి సంబంధించి? ఐటీ అయితే ఇప్పట్లో ఏం లేదు, అంతా ఏఐ టూల్కి పోయింది. ఏఐ టూల్ ఏదైతే కంపెనీలు ఉంటాయో అవి పాజిటివ్ లోనే ఉంటాయి తప్ప మిగిలినవి పెద్దగా లేవు. మన కంపెనీలు అన్ని కూడా ఐటీ వాళ్ళంతా ఏఐకి లేరు, ఒకళ్ళిద్దరు కంపెనీలు ఏఐకి వెళ్తున్నాం అని అంటున్నారు, అది దాంతో ఉంటుంది. ఇకపోతే ఫార్మా షేర్లు వచ్చేటప్పటికి పాజిటివ్ లోనే కొనుక్కోదలుచుకుంటే తగ్గినప్పుడు సన్ఫార్మా అయితే కొనుక్కోవచ్చు. మొన్ననే 1,00,000 కోట్లు పెట్టి ఒక కంపెనీని తీసుకోవడం జరిగింది. కాబట్టి సన్ఫార్మా ఒకటే, ఇంకొకటి అది వరల్డ్ లోనే 25th లార్జెస్ట్ కంపెనీ, అంటే అంతకుముందు 5th లార్జెస్ట్ కంపెనీగా ఉండేది, మళ్ళీ ఎందుకో వెనకకు పోయింది. సన్ఫార్మా ఒకటి కొనుక్కోవచ్చు ఏదైనా తగ్గినప్పుడు. ఇకపోతే రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి ఆల్రెడీ, ఇంకా 4,700 వరకు రావాలి రిజల్ట్స్ అన్ని. అవన్నీ కనుక మే 15 వరకు వస్తాయి. అయితే ఈ 3 రోజుల్లో కూడా చాలా వరకు వస్తాయి, కొన్ని ఏది మండే వరకు. మళ్ళీ మండే రోజు ఏమైతుంది అంటే 4వ తారీఖు వచ్చి ఈ అసలు రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎలక్షన్స్ ఏవైతున్నాయో ఎగ్జిట్ పోల్ లో ఎన్డీఏకి ఒకటి కాదు, కేరళ తప్ప, కేరళ కాంగ్రెస్ అనేది ఉంది కేరళం. అయితే ఇప్పుడు మండేకి ఏదైతే 4th ఉందో అక్కడ అసలు రిజల్ట్స్ వస్తాయి. ఈ 3 రోజుల్లో ఈ ట్రంప్, ఇరాన్ వాళ్ళు ఏం జరుగుద్దో చర్చలు కానీ ఏదైనా జరిగినప్పుడు బ్రెంట్ ఆయిల్ అంటే క్రూడ్ ఆయిల్ ఏదైతే చమురుందో అది కొంచెం తగ్గింది అనుకోండి, మళ్ళీ మండే మార్కెట్లు ఉంటాయి. ఇంకొకటి పాజిటివ్ లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే వాల్యూ ఉన్న స్టాక్స్ కొనుక్కోవడం బెటర్. ఇంకా ఏమిటి అంటే ఈ రిజల్ట్స్ అన్ని ఏవైతే ఉన్నాయో యాన్యువల్ రిజల్ట్స్, దాన్ని బట్టి మనం అబ్జర్వ్ చేయటం కానీ ఇన్వెస్ట్ చేయటం కానీ ఏదన్నా లాంగ్ టర్మ్ కే ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది ఇప్పటి నుంచి. ఎందుకంటే ఏదైతే యాన్యువల్ రిజల్ట్స్ పాజిటివ్ లో ఉంటాయో అవి ఇప్పుడు మార్కెట్లు ఫాల్ ఉన్నాయి కాబట్టి అవి పెద్దగా పెరగవు. కానీ వాల్యూ ఉన్న స్టాక్స్ కొనుక్కొని పెట్టుకుంటే ఇదంతా ఎక్కడో ఒక దగ్గర క్లియర్ అవుతుంది. అంటే ఈ సమయంలో కొనడానికి మంచి స్టాక్స్ ఏమైనా మీరు సూచిస్తారా? మరి ఉన్నాయి. ఇప్పుడు నిట్కో టైల్స్ అని ఒక కంపెనీ ఉంది, NITCO నిట్కో. ఈ నిట్కో టైల్స్ అయితే ఓకే పాజిటివ్ లోనే ఉంది. అంటే వాళ్ళు అప్పులు తీర్చుకోవడం కోసం వాళ్ళ అమ్మటం జరుగుతుంది. నిట్కో టైల్స్ నిన్న చెప్పినాం మనం, చెప్పలేదా ఇది? నిట్కో టైల్స్ గురించి వాళ్ళు ల్యాండ్ అమ్ముతున్నారు, వాళ్ళకి 6,000 కోట్ల వరకు వస్తాయి. వాళ్ళు ఇప్పుడు అప్పుల్లో ఉన్నారు, కానీ వాళ్ళు తీర్చుకుంటారు అనమాట, ఆ అప్పుల్ని తీర్చేస్తారు. అదొకటి ఉంది. ఇకపోతే యాన్యువల్ రిజల్ట్స్ బాగా వచ్చిన వాటిల్లో కొన్ని రికమెండ్ చేస్తాం. కాకపోతే ఇప్పుడు ఆ రిజల్ట్స్ ఆల్రెడీ ఎఫెక్ట్ ఉంటుంది. కాకపోతే కొన్ని షేర్లు మనము చెప్తాము, తగ్గినప్పుడు కొనుక్కోమని చెప్తాం. ఉదాహరణకి ఇప్పుడు ఇండో సోలార్ అని ఒక కంపెనీ ఉంది. ఈ ఇండో సోలార్ ఏదైతే ఉందో దాన్ని వారి ఇండో అని ఉంటది అక్కడ, ఏది స్క్రిప్ట్ లో indosolar.co.in ఉంటది. అయితే ఇది లాభం వచ్చి ఏం జరిగింది అంటే ఈ వారి పోయిన సంవత్సరం 55 కోట్లు లాభం వస్తే ఈ సంవత్సరం 247 కోట్లు వచ్చింది. అంటే 5 times వచ్చింది. అంటే షేరు మామూలుగా కాదు, మంచిగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇలా 430 రూపాయలే ధర ఉంది. అంటే కనీసం 1000 రూపాయలు టార్గెట్ పెట్టుకుంటే విత్ ఇన్ 1 year లోపల మళ్ళీ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చే టైంకి దాన్ని ఒకటి ఫాలో అవ్వచ్చు. ఇండో సోలార్ 431 రూపాయల ధరలో ఉంది. తగినప్పుడల్లా కొనుక్కోవచ్చు, లేదు కొన్ని అన్నా కొనుక్కుంటూ పోవచ్చు. ఇక మళ్ళీ పోతే ICICI AMC ఒకటి ఉంది. ICICI అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, ICICI ప్రుడెన్షియల్ వాళ్ళది. అది ఇప్పుడు ప్రాఫిట్ వచ్చి పోయిన సంవత్సరం 2,651 కోట్లు వస్తే ఇప్పుడు 3,298 కోట్లు ప్రాఫిట్ రావడం జరిగింది. ICICI గ్రూప్ కంపెనీ. ICICI ప్రమోటర్స్ ICICIదే 87.59% ప్రమోటర్ వాటా ఉంది. అంటే బయట షేర్లు ఉండవు, ఓన్లీ 88 అంటే 12.41 బయట ఉంటాయి. అంటే లిక్విడిటీ ఉండదు, వాల్యూమ్ ఉండదు. కానీ ప్రమోటర్ దగ్గర ఎప్పుడైతే ఎక్కువ షేర్లు ఉంటాయో ఏదైనా జరిగినప్పుడు, అంటే రిజల్ట్స్ బాగున్నప్పుడు ఏమవుతుందంటే బాగా పైకి వెళ్ళిపోతుంది. అంటే జనాల దగ్గర ఎప్పుడైతే షేర్లు ఉండవో అది 1 way అవుతుంది. అంటే ఒకసారి అప్పర్ సర్క్యూట్ వెళ్ళిపోయిందో ఇంక వెళ్ళిపోతూనే ఉంటది. ఇకపోతే ఇంకా ఇటువంటి ఉదాహరణకి
వారి రెనుగులు చెప్తున్నా, ఒకటి రెండు ఇస్తా. వెబ్సల్ ఎనర్జీ అని ఒకటి ఉంది, అది చిన్నది, 110 రూపాయలు ఉంది షేరు. ఈ వెబ్సల్ ఎనర్జీ ఏదైతే ఉందో 155 కోట్లు పోయిన సంవత్సరం వస్తే ఈ సంవత్సరం 303 కోట్లు వచ్చింది, అంటే డబల్ వచ్చింది నియర్లీ. ఇప్పుడు వెబ్సల్ ఎనర్జీ వచ్చి 110లో ఉంది. సింపుల్ గా కొన్నాళ్ళు వెయిట్ చేస్తే 150, 160 ఈజీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక తర్వాత ఇకపోతే ఇంకొకటి రెండు ఇస్తా, చూద్దాం. ఓకే సత్యనారాయణ గారు, చెప్పమ్మా. గోల్డ్ సిల్వర్ లో కూడా మార్పులు మనం చూస్తున్నాం. నష్టాల్లో కొనసాగి ఇప్పుడు అంటే ఈ రోజు కొంచెం లాభాల్లో కొనసాగుతుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పుడు గోల్డ్ ఇప్పుడే కొనుక్కుంటారా, వెయిట్ చేయడం మంచిదంటారా? వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి ఏమీ ఎఫెక్ట్ ఉండదు పెద్దగా. ఒక రోజు పెరుగుతుంది, ఒక రోజు తగ్గుతుంది, న్యూట్రల్ గా అక్కడక్కడే ఉంటుంది తప్ప బాగా వల్టాలిటీ. పాత రోజుల మాదిరి పెరిగేది ఉండదు, పాత రోజుల మాదిరి తగ్గేది ఉండదు. ఈ హర్ముజ్ జల్సంధి, ఇరాన్ అమెరికా చర్చలు కనుక అయిపోయింది అనుకోండి, కొంచెం పాజిటివ్ లోనే పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. కాకపోతే ఇప్పుడు ఈ ఈవెంట్ తోటి, అంటే ఇరాన్ అమెరికా ఈవెంట్ తోటి అవి రోజు ఒక రోజు చర్చలు త్వరితగతిన అయిపోతాయని మార్కెట్లు పెరగటం, మళ్ళీ ఇప్పుడు వెమ్మటే ట్రంప్ నేనేం అట్లా లేదు, మా దిగ్బంధనం ఏదైతే ఉందో మా అధీనంలోనే ఉంటుందని చెప్పడం, ఇరాన్ వాళ్ళు మళ్ళీ వాళ్ళని హెచ్చరించడం, మీరే ఉంటే మేము కూడా చేస్తాం అనటం. కానీ ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడో దగ్గర చర్చలకు రావాలి, ఎందుకంటే ఆ హర్ముజ్ జల్సంధి మొత్తం నౌకలతో నిండిపోయింది. వీళ్ళు నిల్వ చేయడానికి కూడా బోర్లోంచి ఏదైతే క్రూడ్ ఆయిల్ బయటకు వస్తుందో అది నిల్వ చేయడానికి వాళ్ళ దగ్గర ఇక సదుపాయాలు లేవు ఇరాన్ వాళ్ళ దగ్గర. అంటే వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక దగ్గర ఇక కమిట్మెంట్ అవ్వాలి. అందుకనే ఈ అమెరికా వాళ్ళ ఏదైతే దిగ్బంధనంలో ఉన్నాయో ఆ నౌకలన్నీ ఎక్కడైతే బయటికి రావట్లేదో ఆటోమేటిక్ గా ఏమైంది, అక్కడ బ్లాక్ అయిపోయింది, అక్కడ హోల్డ్ అయిపోయినాయి నౌకలన్నీ. అక్కడ ఎక్కడైతే జామ్ అయిపోయినాయో ఇక వీళ్ళు ఇరాన్ నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి ఏదైతే ఉత్పత్తి అయినటువంటి ఈ చమురు, ఈ బ్రెంట్ ఆయిల్, ఈ క్రూడ్ ఆయిల్ అవన్నీ బయటికి పోయే అవకాశాలు లేవు. దాంతో మార్కెట్ లో ధర పెరుగుతుంది, ఇరాన్ కూడా ఆర్థికంగా చితికిపోతుంది. దీంతో ఏమైతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది ఆటోమేటిక్ గా. ఇంకా రాబోయే రోజుల్లో ఇలానే ఉంటే ఎక్కడో ఒక దగ్గర ఇప్పుడు ఐక్యరాజ్య సమితికి ఇరాన్ వాళ్ళు అంతకుముందే వీళ్ళు అంటే అమెరికా వాళ్ళు చట్ట వ్యతిరేకంగా చేస్తున్నారు అని చెప్పేసి ఐక్యరాజ్య సమితికి కూడా వాళ్ళు అప్లై చేయడం జరిగింది. ఇంతవరకు ఐక్యరాజ్య సమితి ఏమి ఎంటర్ అయింది లేదు. మరి ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకొని మరి ట్రంప్ కానీ ఇక్కడెక్కడో ఒక దగ్గర వాళ్ళు ఏదో ఒక దగ్గర డీల్ కుదిర్చాలి, చర్చలు జరగాలి, అక్కడ ఉన్న నౌకలన్నీ బయటికి రావాలి. అప్పుడు ఆటోమేటిక్ గా బ్రెంట్ ఆయిల్ తగ్గుతుంది, అప్పుడు ఆటోమేటిక్ గా గోల్డ్ సిల్వర్ పాజిటివ్, షేర్ మార్కెట్ పాజిటివ్. ఇక మిగిలినన్ని ఇక సర్దుమణిపోయినాక ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుద్ది. ఇప్పుడు ఆ టైంలోకి వచ్చినటువంటి రూపాయి కూడా కొంచెం తగ్గుద్ది. ఇప్పుడు ఇండియా విక్స్ ఉంది, అది కూడా ఇవాళ బాగా పెరగడం జరిగింది. అంటే ఒక వే ఉండదు, ఎఫ్ఐఎల్ కంటిన్యూగా అమ్ముతూనే ఉన్నారు, వరల్డ్ మార్కెట్లన్నీ ఫాల్ అవుతున్నాయి. ఒక రీజన్ ఉండదు, పడేటప్పుడు ఇవే రీజన్లు ఉంటాయి, పెరిగేటప్పుడు కూడా అవే రీజన్లు ఉంటాయి. పడేటప్పుడు ఏం రీజన్లు ఉంటాయి అంటే ఎఫ్ఐఎల్ కంటిన్యూ అమ్ముతారు, రూపాయి ఆల్ టైమ్ లోకి వచ్చింది, ఇండియా విక్స్ పెరిగింది, మార్కెట్లు సెల్లింగ్ ప్రెషర్ కి వచ్చింది, వరల్డ్ మార్కెట్లు పడ్డాయి, మన మార్కెట్లు పడ్డాయి, ఇదే చెప్తారు. మళ్ళీ పెరిగేటప్పుడు ఏం చెప్తారు, ఇవే రివర్స్ ఉంటది, ఇండియా విక్స్ తగ్గిపోయింది, రూపాయలు కోలుకుంది, మళ్ళీ ఎఫ్ఐఎల్ కొనడానికి వచ్చినారు అని ఇలానే చెప్తారు. అంటే బ్రెంట్ ఆయిల్ తగ్గింది, మెయిన్ రీజన్ బ్రెంట్ ఆయిలే. ఈ చమురు ఏదైతే తగ్గిపోయింది అనుకోండి, ఆటోమేటిక్ గా మిగిలిన అన్ని ఇక దానికి కొరిలేషన్ అనమాట, ఒక్కసారిగా అన్ని సర్దుకుపోతాయి. కానీ అది అయ్యేటట్టు లేదు, అంటే తగ్గినట్టే తగ్గుతుంది, కానీ తగ్గింది కొంచెం అవుతుంది, పెరిగేది ఎక్కువ అవుతుంది. దాంతో ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కూడా ఇక్కడైతే మన ఎంసెక్స్ లో investing.com లో 114 చూపిస్తుంది, కానీ ఫిజికల్ గా కానీ మామూలుగా వేరే వెబ్సైట్లలో అయితే 122 ఆల్ టైమ్ హైకి రీచ్ అయిందని చెప్పేసి జరిగింది. టీవీ అనుకోండి, మిగిలిన ఛానల్స్ అనుకోండి. అంటే ఈ స్పాట్ కును ఎక్స్చేంజ్ లో దానికి తేడా ఉంటది. ఇది ఫ్యూచర్స్ మార్కెట్. ఫ్యూచర్స్ మార్కెట్ అంటే ఓన్లీ మార్జిన్ తోటే బిజినెస్ జరుగుతుంది. క్రూడ్ ఆయిల్ ఇచ్చేది లేదు, క్రూడ్ ఆయిల్ తీసుకునేది లేదు, క్రూడ్ ఆయిల్ డెలివరీ లేదు. అంటే మొత్తం పైసలు కట్టారు, మన కాడ క్రూడ్ ఆయిల్ కొనేది లేదు, నిల్వ పెట్టుకునేది లేదు, డ్రమ్ములు మళ్ళీ మన దగ్గర ఉండి ఇచ్చేది లేదు. కాబట్టి ఇదంతా ఒకటి, లైవ్ వేరే స్పాట్ మార్కెట్ అంటారు. అంటే ఇప్పుడు బ్లాక్ లో అమ్మటం అన్నట్టు, అది కూడా బ్లాక్ లో అంటే మార్కెట్ కంటే కూడా ఎక్కువలో కొనుక్కొని డెలివరీ తీసుకోవటం, ఏది ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో. కాకపోతే మనకి బెనిఫిటే, ఎందుకంటే ఇప్పుడు ఓపెక్ దేశాల నుంచి యుఏఈ, యూరోపియన్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు బయటకు వచ్చేయడం జరిగింది ఓపెక్ నుంచి. అది పాజిటివ్ అనమాట. అంటే వాళ్ళు ప్రొడక్షన్ పెరుగుతుంది, ప్రొడక్షన్ చేస్తారు, ఈ హర్ముజ్ జల్సంతో పని లేకుండా మనకి సప్లై అవుతుంది. కాబట్టి అదొక బెనిఫిట్ మనకి ఇండియాకి. మళ్ళీ రష్యా నుంచి కూడా మనకి సప్లై ఉంటుంది, కాబట్టి అదొక బెనిఫిట్ మనకి.
కాబట్టి మనకేం పెద్దగా ఇబ్బంది ఉండదు. మన ఎకానమీ అనుకోండి, మన రేపు జీడిపి అనుకోండి. కాకపోతే ప్రపంచ దేశాలతోటి మనం కూడా పోవాలి కాబట్టి మన మార్కెట్లు కూడా అలానే జరుగుతుంది. మెయిన్ డ్రాబ్యాక్ ఎక్కడ వస్తుందంటే ఎఫ్ఐఎల్ కంటిన్యూగా అమ్మటం. ఎఫ్ఐఎల్ కనుక ఒకసారి పాజిటివ్ లోకి వచ్చి మన ఎకానమీ మీద నమ్మకం కుదిరి ఒకసారి జరిగింది అనుకోండి, ఆటోమేటిక్ గా మళ్ళీ మొత్తం మన మార్కెట్లు అన్ని పాజిటివ్ లోకి వెళ్తాయి. వరల్డ్ మార్కెట్ తోటి పని లేకుండానే మనవి ఉంటుంది. ఇంకొకటి ఏంటిదంటే ఇప్పుడు మనం ఎఫ్టీఏ ఒకటి జరుగుతుంది, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఒకటి మొన్న న్యూజిలాండ్ తోటి ఒకటి జరిగింది. మళ్ళీ ఇప్పుడు మన మోడీ గారి పర్యటన ఉంది ఇప్పుడు ఎక్కడికి, అప్పుడు యుఏఈ వాళ్ళతోటి కూడా దారిలో కలిసి వెళ్తారు అనమాట. అంటే ఏంది, ఆటోమేటిక్ గా దాంతో మనకి బెనిఫిట్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. ఇకపోతే గోల్డ్ విషయాలకు వచ్చేటప్పటికి మామూలు పాజిటివ్ న్యూస్ కాదు. ఈ జనవరి నుంచి మార్చి మొత్తంలో 151 టన్నులు కొనుక్కున్నారు. అందులో 82 టన్నులు గోల్డ్ బిస్కెట్స్, గోల్డ్ కాయిన్స్, ఈటీఎఫ్ల మీదే ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అందుకని అంటే భారతీయులు ఏదైతే ఉందో ఈ గోల్డ్ మీద ఎందుకు కొంటుర్రు ఏంటిదంటే వాళ్ళకి మక్కువ ఎక్కువ. పండగలు అనుకోండి, పెళ్లిళ్ళు అనుకోండి, ఎలా ఉన్నా ధరలు ఎలా ఉన్నా కానీ వాళ్ళు కొనుక్కుంటూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఈ విధంగా అంటే 24 క్యారెట్స్ విషయంలో ఎక్కువ పెట్టుబడి పెట్టడం జరిగింది. ఈ ఒక్క జనవరి నుంచి మార్చి వరకు 151 టన్నులు కొన్నారంటే ఇక ఎంతవరకు కొన్నారు మన వాళ్ళే. అంటే ఏంది, ఈ 2026లో ఈ మన దేశంలో 650 నుంచి 750 టన్నులు గిరాకీ ఉండొచ్చు అనేది ఉంది అనమాట. అయితే 2025లో 712 టన్నులు ఉంది. ఇప్పుడు ఇంకా కొంచెం పెరిగే అవకాశాలే ఉన్నాయి. ధరలు పెరిగినా తగ్గినా మన వాళ్ళు కొనుక్కుంటూనే ఉంటారు. అయితే మెయిన్ ఏంటంటే గోల్డ్ కాయిన్స్, మెయిన్ ఎక్కువ ఈటీఎఫ్లు ఇవి. ఓకేనా? ఓకే, రైట్. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు.